ఎండోమెట్రియోసిస్ అంటే చాలా కామన్‌గా ఇన్‌ఫర్టిలిటీని కాజ్ చేస్తుంది. అది రకరకాల కారణాల వల్ల వస్తాయి. ఒక్కొక్కసారి లోపల అతుకుల వల్ల వస్తుంది. లేకపోతే ఓవరీలో ఎగ్స్‌ని తినేయటం వల్ల వస్తుంది. సిస్టులు ఫార్మ్ అయ్యి ఓవరీలో ఎగ్స్‌ని తినేస్తదనమాట. సో, ఇలా రకరకాల కారణాల వల్ల మనకి పిల్లలు కాకపోవడం జరుగుతూ ఉంటది ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి. కానీ అట్లా అని మీకు పిల్లలు పుట్టరని కాదు. పిల్లలు అందరికీ పుడతారు. ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. ఏ స్టేజ్‌లో ఉన్నా కానీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాకపోతే సివియారిటీ పెరిగేంత వరకు వెయిట్ చేయకుండా తొందరగా డాక్టర్‌ని కలిసి ఏం ప్రాబ్లమ్ ఉందని ఐడెంటిఫై చేసుకుంటే ఇంకా సిట్యుయేషన్ మంచిగా ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా పుడతారనమాట. ఒకవేళ సివియర్ ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్నా కానీ అధైర్యపడబాకండి. సరైన పద్ధతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఎవరికైనా పిల్లలు పుడతారు.